వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్స్ కు కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 100% జాబ్ గ్యారంటీ, 100% సెలక్షన్ వంటి మిస్లీడ్ చేసే ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఇలాంటి తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA ప్రకటన ఇచ్చింది. ఇటీవల కాలంలో కోచింగ్ సెంటర్లపై CCPAకు పెద్ద సంఖ్యలో కంప్లైంట్స్ అందుతున్నాయి. దీంతో కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసినట్టు తెలుస్తోంది. అలాగే 45 శిక్షణా కేంద్రాలపై CCPA సుమోటో యాక్షన్ తీసుకుంది. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్న 18 ఇన్స్టిట్యూట్స్ కు 54,60,000 పెనాల్టీ విధించింది. కోచింగ్ సెంటర్లు విద్యార్థుల దగ్గర కొంత సమాచారాన్ని దాచిపెట్టడం తమ దృష్టికి వచ్చిందని CCPA తెలిపింది. శిక్షణా కేంద్రాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే అవి ఇచ్చే ప్రకటనలు వినియోగదారుల హక్కులను దెబ్బతీసేలా ఉండకూడదని సూచించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కోచింగ్ సెంటర్స్ అందించే కోర్సులు, వాటి డ్యూరేషన్ కు సంబంధించి తప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు వాడకూడదు. UPSC పరీక్షల విషయంలో చాలా మంది సొంతంగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తారు. కేవలం ఇంటర్వ్యూ కోసం మాత్రమే కోచింగ్ తీసుకుంటారు. శిక్షణా కేంద్రాలు ఈ విషయాన్ని బహిర్గతం చేయాలి. ఉద్యోగాలకు ఎంపికైన క్యాండిడేట్లు ఏ కోర్సు తీసుకున్నారో కూడా వెల్లడించాలి. ఈ రూల్స్ బ్రేక్ చేసిన వారికి జరిమానా విధించనున్నారు. తెలంగాణలో AICT నిర్మాణం దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. రాబోయే 4 నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్కార్ కృషి చేస్తోంది. PPP విధానంలో AICT రూపుదిద్దుకోనుంది. IT పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో IT రంగాభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. Tier 2, Tier 3 సిటీస్లోనూ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూస్తున్నామని, దీనివల్ల వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. మలేషియా వంటి దేశాల్లో స్థిరపడిన తెలుగు ఇండస్ట్రియలిస్టులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అలాగే ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు, GCCలు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొస్తున్నాయని చెప్పారు. ఇక రాష్ట్ర రాజధానిని IT సెక్టార్లో అగ్రగామిగా నిలపడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని శ్రీధర్ బాబు అన్నారు. జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను నంబర్ 1 గా నిలపడమే తమ లక్ష్యమని చెప్పారు. IT ఎక్స్పోర్ట్స్ ను 12 నుంచి 20% పెంచే ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దీన్ని సాధిస్తామని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. BSNL ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్. వారి కోసం సరికొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. IFT పేరుతో BSNL దీన్ని లాంచ్ చేసింది. ఈ సంస్థ తీసుకొచ్చిన తొలి ఫైబర్ బేస్డ్ ఇంటర్నెట్ టీవీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్, తమిళనాడులో IFT అవైలబుల్ గా ఉంది. రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది. BSNL ఫైబర్ టు ది హోమ్ యూజర్లు IFTVని వీక్షించవచ్చు. 500కు పైగా లైవ్ ఛానల్స్ ను ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చు. హై స్ట్రీమింగ్ క్వాలిటీని ఎంజాయ్ చేయొచ్చు. BSNL ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా వెల్లడించింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వంటి సంస్థలు కూడా ప్రస్తుతం లైవ్ టీవీ ఛానల్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే వాటిని వీక్షించేటప్పుడు వినియోగదారుల మంత్లీ కోటా నుంచి డేటా కన్స్యూమ్ అవుతోంది. కానీ BSNL IFTVలో ఆ సమస్య ఉండదు. డేటాతో సంబంధం లేకుండా ఎక్స్ట్రా మొత్తాన్ని చెల్లించకుండా ఛానల్స్ ను చూసేయచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ టీవీల్లో ఈ సేవలను పొందే వీలుంది. అలాగే త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, Disney+, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, Z5 OTT సేవలను కూడా అందిస్తామని BSNL ప్రకటించింది. డిగ్రీ సిలబస్ లో మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు దోహదపడేలా పాఠ్య ప్రణాళికలో చేంజెస్ తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు గాను సబ్జెక్ట్ రివిజన్ కమిటీలను నియమించాలని ఆలోచిస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలున్నాయి. సాధారణంగా ఇంజనీరింగ్ సిలబస్ ను ప్రతి 3 ఏళ్లకోసారి సమీక్షిస్తారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా అందులో మార్పులు, చేర్పులు చేపడతారు. కానీ డిగ్రీలో అలా జరగలేదు. సిలబస్ ను చివరిసారిగా 2019లో చేంజ్ చేశారు. ఈ నేపథ్యంలో దాన్ని సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం డిగ్రీలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చేరుతున్నారు. BSc, BCom, BA, BBA, BCA కోర్సులో జాయిన్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1100 కాలేజీల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. అందులో 80 గవర్నమెంట్, 20 ప్రైవేట్ కళాశాలలో అటానమస్ హోదాను కలిగి ఉన్నాయి. 20 నుంచి 30% సిలబస్ ను మార్చుకునే ఛాన్స్ వాటికి ఉండడంతో అలాగే చేస్తున్నాయి. మిగతా కాలేజీలు మాత్రం ఉన్నత విద్యామండలి సూచించిన పాఠ్య ప్రణాళికనే ఫాలో అవుతున్నాయి. దీన్ని మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ పెరిగేలా చూడటంతో పాటు ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ కు పెద్దపీట వేయనున్నారు. చదువు పూర్తయిన తర్వాత స్టూడెంట్స్ ఉద్యోగాలు సాధించేందుకు, కెరీర్ లో ముందుకు వెళ్లేందుకు ఇవన్నీ ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు అద్భుత అవకాశం. ఫెడరల్ బ్యాంక్ వారికి స్కాలర్షిప్స్ అందిస్తోంది. 24-25 విద్యా సంవత్సరానికి గాను వీటిని పొందే వీలుంది. ఫెడరల్ బ్యాంక్ హామెస్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ మంజూరు చేస్తున్నారు. గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రభుత్వ గుర్తింపు పొందిన సెల్ఫ్ ఫినాన్సింగ్ ఆటోనమస్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ దీనికి అర్హులు. MBBS, BTech, BE, BSc నర్సింగ్, BSc అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గుజరాత్, కర్ణాటక, కేరళతో పాటు మరో 3 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు
స్కాలర్షిప్ పొందొచ్చు. ఇతర ఎలిజిబిలిటీ క్రైటీరియాను పరిశీలిస్తే కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల కన్నా తక్కువగా ఉండి మెరిట్ పై కాలేజీల్లో సీట్ సాధించాలి. 2024-25లో ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందాలి. ఆన్లైన్ లో మాత్రమే ఈ స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసుకోవాలి. అందుకు డిసెంబర్ 18 చివరి తేదీగా నిర్ణయించారు. మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఫెడరల్ బ్యాంక్ స్కాలర్షిప్స్ కు దరఖాస్తు చేసుకోండి. అందుకు సంబంధించిన లింక్ కోసం ముందుగా మా పేజ్ ను ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ లో లింక్ అని మెసేజ్ చేయండి. వెంటనే దాన్ని మీకు పంపుతాం. చూసారు కదా ఈవీ టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.